జస్ట్ మిస్ వస్తాయి ఉన్నామానే ఇంత ఆరాంసే ఉన్నదేమే పొట్టిదానా. గుడ్ మార్నింగ్ అందరికీ, నేను మీ హరీష్. ప్రస్తుతం నేను దిగాలో ఉన్నాను. ఇక్కడ దిగా నుంచి ఈరోజు స్టార్ట్ అయిపోతున్నాను. పశ్చిమ బెంగాల్లో శృంఖలా దేవి అని చెప్పి శక్తిపీఠం ఉంది. ఆ శక్తిపీఠానికి నేను స్టార్ట్ అవ్వబోతున్నా తొందరలో. వెహికల్ అక్కడ పెట్టేసిన. మన తెలుగు రాష్ట్రాలలో ఎండలు ఊపుతున్నాయి మొత్తం అంతా, కానీ ఇక్కడ చూడండి నిన్న వర్షం పడ్డది కంటే మామూలుగా వర్షం పడలే. 2 days 3 days నుంచి మొత్తం అంతా మబ్బే ఉంది ఇక్కడ. అండ్ నేను ఇప్పుడు ఒక గెస్ట్ హౌస్ చూపిస్తే చూడండి, నిన్న కూడా చూపించిన. అండ్ ఈ వీడియో కొత్తగా చూసే వాళ్ళు చూడండి. సో ఈ గెస్ట్ హౌస్లో ఉన్నాము, ఓషన్ అని చెప్పేసి దిగాలో. ఇది కొంచెం గవర్నమెంట్కి హ్యాండర్లో ఉంటుంది మొత్తం అంతా. మన మమతా బెనర్జీ గారు దిగకు వస్తే ఒకప్పుడు ఇందులోనే ఉండేవారంట. చాలా బాగుంది. ఫుడ్ అయినా ఏదైనా ఎవ్రీథింగ్ చాలా చాలా బాగుంది. సో ఇంకా ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోదాం. వీలైనంత తొందరగా శృంఖలాదేవి టెంపుల్ చేరుకోవాలి మనం. చలో ఇంకా వెళ్ళిపోదాం. నేను రాత్రి నుంచి వర్షం పడుతూనే ఉన్నది, వర్షం పడుతుంది పోతుంది వస్తుంది. సో అన్నీ రెడీ పెట్టుకున్నా, బండి ప్యాక్ చేద్దామని చెప్పేసి. టైంకి మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. భుజమ్మని ఇట్లా గప్పి పెట్టేసిన. చూడండి ఎండ కొట్టినా ఏం కాదు, కానీ వర్షం కొడితే ఇంకా అంతే సంగతులు. అసలు తగ్గట్లేదు. మంచో చెడో స్టార్ట్ అయిపోదాం. కొంచెం దూరం తర్వాత ఉండకపోతే ఉంటుంది కదా, మళ్ళీ ఎక్కడన్నా పడితే ఆగుదాం. ఈరోజు రైడింగ్ మన రెయిన్ డ్రెస్ వేయాలి. సో చెప్పిన కదా 3 సీజన్లకు సంబంధించిన డ్రెస్సులు మెయింటైన్ చేస్తున్నాను చెప్పేసి. తప్పదు, 10 రోజులు స్టార్ట్ కాలే అప్పటికే వర్షాకాలకు సంబంధించిన డ్రెస్ వేసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ ఇంకా 10 రోజుల తర్వాత శీతాకాలం వేసుకోవాల్సిన డ్రెస్సులు వస్తాయి. తీసేసి లగేజ్ సెట్ చేసుకుందాం. ఇంకా బాగా చూసుకున్నాను అన్న. 2 days ఉన్నాం ఇక్కడ, మామూలుగా లేదు. Day 11 మా ట్రిప్ లో, నీ ట్రిప్ లో 13. Day 13. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్న. ఇక్కడ నుంచి మనం ఎటో అటు వెళ్ళిపోతాం కదా. అవును, అన్ఎక్స్పెక్టెడ్ గా కలిసాం. అవునవును, సరదాగా ఉన్నాం. ఈ 2 రోజులు ఎలా అనిపించింది మాతో? మంచిగా అనిపించింది అన్న. మంచిగా గడిచింది నాకు. మంచి మిస్ అయిపోతుంది అన్న. ఇటు రావడానికి కారణం నువ్వే. థ్యాంక్ యూ. మిస్ అవుతాం, కానీ దిగా మాత్రం చాలా బాగుంది. బాగుందన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. మొత్తానికైతే లగేజ్ అయితే మొత్తం పెట్టేసిన. అండ్ వర్షం అయితే కొంచెం తగ్గింది, కాకపోతే ఎందుకైనా మంచి అని చెప్పేసి కవర్ మొత్తం కట్టేసిన. అండ్ నా రైడింగ్ జాకెట్ లోపల పెట్టేసిన. ఇప్పుడు నేను రెయిన్ కోట్ వేసుకొని డ్రైవ్ చేస్తా. ఇంకా గోప్రో పెట్టే ప్రయత్నం చేస్తా, కాకపోతే ఎక్కడైనా వర్షం పడేటైతే తీసి లోపల పెడతాం. మళ్ళీ ఫుటేజ్ ఏం దియ్యా. చలో ఇంకా స్టార్ట్ అయిపోదాం. థ్యాంక్ యూ సార్. బాయ్ సిస్టర్. నాన్న బాయ్. సరే సార్, బాయ్ సార్. బాయ్ నాన్న. మొత్తం దిగాలోని ఇవన్నీ హోటల్స్ మొత్తం 4500 ఉన్నాయంట. అంత ఫేమస్. కాకపోతే మన సైడ్ ఎవరు తెలియదు. ఇటు సైడ్ ఒరిస్సా వాళ్ళకి, వెస్ట్ బెంగాల్ సైడు, జార్ఖండ్ వాళ్ళకి ఐడియా ఉంటుంది. సార్ వాళ్ళు మమ్మల్ని ఎంత బాగా చూసుకున్నారని అంటే అబ్బా చాలా బాగా చూసుకున్నాడు. అండ్ మమ్మల్ని ఇంకా మమ్మల్ని అంటున్నాడు ఏమన్నా ఇబ్బంది పెట్టినా అని చెప్పేసి. బా ఇట్లా ట్రీట్ చేసే వాళ్ళని అయితే నేను చూడలేదు ఎప్పుడు కూడా. అంత బాగా చూసుకున్నాడు. ఎవ్రీథింగ్ ఈ 2 days మొత్తం సారే బయటికి మొత్తం తీసుకుపోయిన సారే. ఎక్కడ కూడా మమ్మల్ని కనీసం ఫోన్ కానీ వ్యాలెట్ కానీ ఏది కూడా ఓపెన్ చేయలే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం శక్తిపీఠాలలో 3వ శక్తిపీఠం అండ్ నా 5వ శక్తిపీఠం శృంఖలాదేవి దగ్గరికి వెళ్తున్నా. ఎక్కడ లొకేషన్ అనేది అసలు ఎండ్లో కూడా ప్రాపర్గా లేదు. శక్తిపీఠాలు దేని గురించి తెలుసుకుందాం అనుకున్నా కూడా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క తీరు, ఏ పాట పడ్డది అనే దాంట్లో క్లారిటీ లేదు. మరి ఇంకా కొందరేమో వీడియోలో చూపిస్తున్నారు ఇక్కడ మినార్ ఉందని చెప్పేసి వేరే లొకేషన్ చూపిస్తున్నారు. నేను చదివిన బుక్ ఏమో గంగాసాగర్ అని చెప్పేసి ఉన్నది. పోయే వరకు నాకు క్లారిటీ లేదు అక్కడ ఎక్కడ అనేది శృంఖలాదేవి అమ్మవారిది ఉందో మనకు తెలియదు. సో చూద్దాం. ఇంకా శక్తిపీఠాలలో 3వ శక్తిపీఠం, నా 6వ శక్తిపీఠం ఇప్పుడు నేను వెళ్ళేది. ఈ రోడ్డు ఉంది చిన్నగా, ఇంట్లో నడిచే బస్సులు మామూలుగా లేవు. ఒక బస్సు వస్తే ఇంకో బస్సు కథమే, ఇంకా అట్లా సైడ్ కావడమే. మళ్ళీ నడిచే బస్సులు మామూలు బస్సులు, అన్నీ ఓల్వో బస్సులే.
ఇంత హెవీ రోడ్లో ఇంత చిన్న హెవీ ఉండే ఊర్లో ఇంత చిన్న రోడ్లు. జస్ట్ మిస్ అయింది. తెల్లపిల్లి కదా, ఏం కాదు. నల్లపిల్లి అయితే ఆగటం కానీ తెల్లపిల్లి కాబట్టి పోవాలి. వర్షం కొట్టింది చూడండి, మొత్తం అంతా ఇప్పటిదాకా వర్షం కొట్టేస్తుంది. మనం ఆవిడ బెస్ట్ అయింది. రెయిన్ కోట్ అయితే రెడీగా పెట్టుకుని ఇప్పుడు తీసేసిన, చెమటలు వస్తున్నాయి అని చెప్పేసి. కొంచెం వర్షం అనిపిస్తే వేసేసి ఫోను ఇవన్నీ లోపల పెట్టడమే. వెస్ట్ బెంగాల్లో లివింగ్ కాస్ట్ తక్కువ ఉంటుందంట, ఇంకా దిగాలో ఇంకా తక్కువ ఉంటుందంట. పాలు వచ్చేసి 30 రూపాయలు 40 రూపాయలకి చిక్కటి పాలు లీటరు అట్లా ఉంటుందట. ఎందుకంటే మేము నిన్న రసగుల్లాలు తిన్నాం, ఇంత ఉన్నాయి, మామూలుగా లేవు. అవి 10 రూపీస్ అంట ఒకటి, అంతే. టేస్ట్ కూడా భలే ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ ఇక్కడ మంచిగా అన్నీ అవైలబిలిటీ ఉంటాయంట, అందుకే తక్కువ రేటు. ఇక ప్రతి దాంట్లో అయితే కామన్ థింగ్ అంటే ఆలుగడ్డ, ఫిష్ అనేది కామన్. ఆలుగడ్డ లేకపోతే అసలు వాళ్ళకి ఇంకా నడవదంట. మన సైడ్ చాలామంది ఆలు తింటే నా ప్రాబ్లం వస్తే అట్లా ఇట్లా అంటారు. మరి వీళ్ళకు అది ఇమిడిపోయినట్టుంది, వాళ్ళ బాడీకి సెట్ అయినట్టుంది. చూడాలి. ఇంకా మా అమ్మకి చెప్పిన, ఇప్పుడు ఎండాకాలం పోతున్నావు, ఇబ్బంది పడుతావు, నువ్వు కొంచెం ఇంత ఉడుకుతూనే ఆగవు అని చెప్పేసి అన్నది మా అమ్మ. నేను మా అమ్మతో అన్నా కదా, ఒక వారం 10 రోజులే అమ్మ, ఆ తర్వాత వర్షం ఉంటుంది, చలి ఉంటుంది అమ్మ అంటే మా అమ్మ నమ్మలే. ఈ వీడియో ద్వారా చెప్తున్నా మా అమ్మకి, అమ్మ చూడమ్మా, మన దగ్గర కన్నా చల్లగా ఉంది ఇప్పుడు ఇక్కడ ప్రదేశము, వర్షం కొడుతుంది, ఎండ అనేది అస్సలు లేదు. నాకు ఇప్పుడు ఇప్పటి నుంచి ఎండ అనేది సరిగా కనిపించదు. చూడు ఇంక ఎట్లా ఉంది. ఎండ ఉన్నా కూడా టెంపరేచర్ తక్కువ ఉంటుంది, మన లెక్క అట్లా ఏముండదు. ఒక్కొక్క దగ్గర అయితే ఇంకా స్వెటర్ వేసుకోవాల్సి వస్తుంది. సో వెస్ట్ బెంగాల్ అయితే ప్రజెంట్ ఫుల్ వర్షం ఉంది. ఎలక్షన్స్ నడుస్తున్నాయి కదా, నిన్ననే ఎలక్షన్స్ అయినాయి. అసలు యాక్చువల్గా నిన్ననే స్టార్ట్ కావాలి. ఇక మళ్ళీ మనం పోయే ప్లేస్లో ఎలక్షన్స్ ఉంటే అక్కడ ఏమన్నా గొడవలు అయితే ఇబ్బంది పడుతుంది కదా, ఎందుకు అని చెప్పేసి అక్కడనే ఆగినాం. మంచి ప్లేసెస్ తిరిగినాం, బాగా అనిపించింది దిగా అయితే. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసుకుంటే 2 రూట్లు ఉన్నాయి. ఈ రూట్ నుంచి పోతున్నా కొంటాయ్, నందిగ్రామ్, హల్దియా, డైమండ్ హార్బర్, కూబీ, కాశీనగర్, అగ్దవీప్ అని చెప్పేసి ఉన్నది. ఈ నుంచి ఇడిగి మరి బోట్లో పోవడం ఎట్లా పోవడమో, సాగర్ ఐలాండ్, గంగాసాగర్, ఇక్కడికి ఎక్కడ ఉంటుందో చూడాలి. ఇంకా అమ్మవారి టెంపుల్ వెళ్దాం. ఇంకా రోడ్డు చిన్న ఉంది, అయినా మీదికే వస్తారు, ఒక సైడ్ అయితే పోతలేరు. ఫైనల్గా తెలుగు ట్రావెలర్ హరీష్ పీచే నా నేమ్ దేకో. సో తమ్ముడు చెప్పిండు ఫెర్రీ సర్వీస్ ఎక్కడ అని చెప్పేసి. ఇక్కడ సందులా ఉంది, చూద్దాం ఎక్కడ అనేది. ఎన్నెన్ని ప్లేసులు చూపించాల్సి వస్తుందో, ఎన్నెన్ని ప్రాంతాలు, ఎన్నెన్ని నదులు, ఎన్ని దాటాల్సి వస్తుందో. ఇప్పుడు ఇట్లా రసూల్పుర నుంచి గంగాసాగర్ వెళ్తున్నా, డైమండ్ హార్బర్ నుంచి వెళ్ళి. ఇట్లా కార్లు పోవడానికి అవైలబిలిటీ అయితే లేదు, వేరే రూట్లో కార్లు పోతాయి. ఇట్లా వేరే రూట్లో, ఈ రూట్లో మాత్రం ఓన్లీ బైక్సే అలౌడ్ ఉంది. అన్నీ చూడాల్సి వస్తుంది, అన్ని నదులు. నార్త్ ఈస్ట్లో పోతే మనకు మ్యాక్స్ ఇట్లా ఏం తగలవు, కానీ ఇప్పుడు ఈ వెస్ట్ బెంగాల్లో మనకి ఇట్లా ఎన్ని తగులుతాయో చూడాలి. ఓన్లీ ఎన్ని బండ్లు ఉన్నాయి? 4 బండ్లే ఉన్నాయి కదా. మొత్తం బోటు ఊగుతుంది. అక్కడ నదికి వెళ్ళాలి. ఎట్లాంటి సెక్యూర్ అయితే లేదు, నదిలో పడితే అంతే సంగతి. ఇంకా ఈ రిస్క్ ఇట్లాంటివి చాలా. నాటు పడవలు ఇవన్నీ స్టార్ట్ చేసిండు, కానీ తొందరనే మూవ్ అయిపోతుంది ఈ నుంచి అక్కడికి, ఎందుకంటే స్పీడ్ బోట్లు ఇవి. ఇంకా జనాలు వస్తున్నారు, మరి ఛార్జ్ ఎంత తీసుకుంటారు అనేది తెలియదు. ఇలాంటి బోట్లు అమ్మాయ.
లేకపోతే లొల్లేనట. విలేజ్లలో ఏమో పండగలు జరుగుతున్నాయి, ఏం పండగలో తెలియదు. చూడండి మొత్తం అంతా జెండాలు కట్టేసారు. మొత్తం విలేజ్లోనే ఉన్నాయి మొత్తం అన్ని పండగలు. ఎన్నికల హడావిడైతే మామూలుగా లేదు. ఎవరు ఇష్టం ఉన్న జనాలు మొత్తం వాళ్ళు నింపేస్తున్నారు. తెలియకుండా బాగా పల్లెటూరుకి వచ్చింది చూడండి. మొత్తం ఎన్నికల హడావిడైతే మామూలుగా లేదు. వస్తే ఉన్నావానే ఇంత ఆరాంసే ఉన్నవేమే పొట్టిదానా. వామ్మో ఘోరంగా భయం అవుతుంది. సిచ్యువేషన్ అట్లుంది చూడరి. మెల్లమెల్లగా పోదాం ఇంకా. మీరు దించితే మంచిగా ఉంటుంది. మనం వచ్చేసినాం. ఇంకెన్ని ఉన్నాయి? ఇంకా రెండు అయితే అప్పుడు మనం గంగాసాగర్ వెళ్తాం. నాకు తెలిసి ఈరోజు ఇటే అయ్యేటట్టు ఉంది. మన బండి అంత సింపుల్ ఎక్కేది. మెల్లమెల్లగా పోవాలి. అడిగితే స్మూత్. ఇంకా ఏం టాస్క్ రానా ఆయన జీవితంలో ఇన్ని టాస్కులు చేస్తున్నా నేను అంటే. వామ్మో ఈ రోడ్లు ఏంది, కథ ఏంది, బ్రిడ్జ్లు ఏంది. లైఫ్లో వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ తర్వాత అవుతుంది. ఇప్పుడు పడితే వేరే ఉంటుంది. ఎక్కించేటప్పుడు భయం అవుతుంది, తర్వాత వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది అది. అమ్మా ఇంకా మనకిక్కడ ఏం తెలియదు. ఒక అన్న హెల్ప్ చేసిండు. అంటే రెండు ఉంటాయి లొకేషన్స్, అక్కడికి పోవాలి అని చెప్పి ఎక్కడి నుంచి పోతే బెస్ట్ అని చెప్పేసినాడు. ఈ బైక్ అన్నాను. పైనకి ఎక్కేసినాం. పైనకి ఎక్కడానికి అసలు పర్మిషన్ ఉండదట. ఈ అన్ననే అడిగి ఎక్కించాడు. అన్న ఎక్కించాడు మొత్తం అంతా. సో షిప్ కంట్రోల్ చేస్తున్నాడు మొత్తం అంతా. ఫ్రెండ్స్ ఇది ఎమర్జెన్సీ సైరన్. ఈ సైరన్ కొడితే అంటే బోట్కి ఏమైనా అయితే అనిపిస్తే సైరన్ కొడితే ఇక్కడ నుంచి స్పీడ్ బోట్లతో ఇక్కడికి వస్తారంట. అన్న కొంచెం కొట్టి చూపిస్తున్నాడు ఎట్లా అనేది. ఫ్రెండ్స్ ఇది ఎమర్జెన్సీ సైరన్. ఈ సైరన్ కొడితే అంటే బోట్కి ఏమైనా అయితే అనిపిస్తే సైరన్ కొడితే ఇక్కడ నుంచి స్పీడ్ బోట్లతో ఇక్కడికి వస్తారంట. అన్న కొంచెం కొట్టి చూపిస్తున్నాడు ఎట్లా అనేది. నిజం చెప్తున్నా, ఈ ఫెర్రీ సర్వీసులని క్రాస్ చేయాలంటే నాకు మొత్తం ప్యాక్ అయిపోతాను. పెద్ద టాస్క్ ఇది ఎక్కియాలంటే. ఇది ఎక్కించడం అంటే ఇబ్బంది అవుతుంది నాకు. ప్యాకే కొద్ది టాస్క్ కాదు.
అన్న వాళ్ళు బాగా హెల్ప్ చేసారు మనకు. అన్నకి ఈ వీడియో ద్వారా థ్యాంక్స్ చెప్తున్నా. అన్ని విధాలా మనకు కొంచెం ఇబ్బంది అయ్యేది తెలుసుకుంటున్నాను, కానీ కొంచెం ఇబ్బంది అవుతుంది. भैया थैंक यू सो मच. हाँ बड़ा होर्डिंग आएगा 60-65 किलोमीटर बाद गंगा सागर राइट. ये जो जैसे राइट ले रहे हैं ना वैसे मेन रोड से एक राइट चला जा रहा है 60 किलोमीटर के बाद. 60 किलोमीटर के बाद ठीक है भाई. ये सीधा रोड. थैंक यू सो मच. थैंक यू भैया. पूरी ब्रांच नहीं ले रहा है, ठीक है. ऐसे सीधे जाएगा और एक छोटा सा ब्रांच निकलेगा, सीधा निकलेगा. నేను కలకత్తా నుంచి వస్తే ఇక్కడ టచ్ అవుతా. చందానగర్ మోరే ఊరి పేరు, చందానగర్ మోరే ఊరి పేరు. ఇక్కడ టచ్ కావాల్సింది అంటే డైరెక్ట్ వస్తే ఈ రోడ్లోనే వద్దును. నేను షార్ట్ కట్ అంటే అది టైం తొందర వచ్చు కాదు, నదులను దాకుండా ఫెరీలను దాటుకుంటూ వచ్చినాం కాబట్టి మనకు చాలా లేట్ అయింది. అండ్ ఫైనల్గా ఆ రూట్కి ఇప్పుడు ఎంటర్ అయినాం ఈవినింగ్ టైంకి. ఫైనల్గా ఇదే మన లాస్ట్ జెట్టి. ఇది మామూలు టైం ఉండదు, మళ్ళీ 82 రూపీస్ ఈ జెట్ ఛార్జ్. గంగాసాగర్ పోవాలంటే ఇది ఫైనల్గా ఎక్కాలి. 4 ఎక్కి నాకు ఈరోజు మొత్తం చిరాకే వచ్చింది ఎక్కించేటప్పుడు దించేటప్పుడు. సిస్టమ్ ఫెయిల్ ఇక్కడ మొత్తం అంతా. రెగ్యులర్గా నడిచేది మంచిగా పెట్టచ్చు కదా, ఎందుకు ఇట్లా పెట్టడం ఎందుకు కదా. మొత్తానికైతే కపిల మహర్షి ఆశ్రమానికి వచ్చినాం. ఇక్కడ గంగాసాగర్లో చూడాల్సిన 2 ప్రదేశాలు, సంగమం ఒకటి అండ్ కపిల మహర్షి టెంపుల్ ఒకటి. ఈ 2 చూసుకున్నాం. అండ్ స్వామివారి టెంపుల్, అమ్మవారి టెంపుల్, శివయ్య టెంపుల్, ప్రతి ఒక్క టెంపుల్ ఉంది లోపల. అన్ని దర్శనం చేసుకొని ఇంకా బయటకు వచ్చేసిన. 2 నిమిషాలు అయితే క్లోజ్ అయిపోయేది. ఆ టైంలోనే నేను రీచ్ అయిపోయినా. లోపల కూడా వీడియో తీయడానికి అలో చేస్తున్నాను. చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే కొన్ని ప్లేస్లలో అలో చేయరు కదా. ఇట్లాంటి ప్లేస్లో అలో చేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ దీంతోపాటు ఇంకో పేరు ఉంది కదా, అంటే అమ్మవారి శక్తిపీఠం ఇంకొక జాగాలో ఉందని చెప్పేసి ఉంది నానుడు. అక్కడ కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తా. అండ్ అది రేపు వెళ్తా. ఫైనల్గా వెస్ట్ బెంగాల్లోని గంగాసాగర్కి వచ్చిన. నా వెనుకుంది కదా కపిల మహర్షి యొక్క ఆ టెంపుల్ ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ అమ్మవారికి సంబంధించి ఏం కూడా లేదు. ఈ టెంపుల్ని దర్శించుకుంటే చాలా అమ్మవారిని దర్శించుకున్నట్టు అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. అండ్ ఇంకొంతమంది హుగ్లీలో ఉంది, అక్కడికి వెళ్తే మినార్ అది ఇది ఉందని చెప్పేసి అన్నారు. సో అది ఇది 2 దర్శించుకుందామని ఫిక్స్ అయినా. ఈ రోజుకైతే గంగాసాగర్లోని కపిల మహర్షి యొక్క ఆశ్రమంని విజిట్ చేయడం జరిగింది. నేను జస్ట్ ఇట్లా వచ్చిన 2 నిమిషాల్లో క్లోజ్ అయిపోయింది. కొంచెం లేట్ అయినా కూడా నేను మిస్ అయిపోదును. అండ్ ఇంకా ఈరోజు ఈ వీడియోతో నేను క్లోజ్ చేస్తున్నా. చాలా వరకు 200 వరకే వచ్చినాయి కిలోమీటర్స్ ఈరోజు. కాకపోతే మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా రైడ్ చేస్తూనే ఉన్నా. ఫెరీలు ఎక్కడం వల్ల, ఈ బోట్లు ఎక్కడం వల్ల చాలా టైం అనేది వేస్ట్ అయిపోయింది ఈరోజు నాకు. అండ్ చాలా ఇబ్బంది, ఎందుకనంటే రెగ్యులర్గా ఎక్కించే బోట్లు అయినా కూడా ఏం ఫెసిలిటీస్ లేదు. కింద పడితే వాటిని అన్నట్టు ఉంటున్నారు. చాలా ఇబ్బంది ఇటు సైడ్. రేపు మార్నింగ్ స్టార్ట్ అయిపోతా, ఇప్పుడు వెళ్ళే వరకు వెళ్తా. అండ్ వర్షం వస్తుంది, అన్నీ క్లోజ్ చేసి లోపల పెట్టేస్తాయి ఇంకా. సో ఈరోజు వీడియో ఇది. కపిల మహర్షి యొక్క ఆశ్రమం గంగాసాగర్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ గంగా ఉన్న సముద్రం కలిసే చోటు ఇక్కడ. ఇంకా వెళ్తా స్టార్ట్ అయిపోతాయి ఇక్కడ నుంచి. కొంతవరకు అయితే వెళ్ళిపోదాం. చలో ఈరోజు వీడియో ఇది ఇంకా. సో నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తెలుగు ట్రావెలర్ హరీష్.